27th question. There are three stages for variable proportion production function. Which stage is economical to the entrepreneur? So one of the important theory, microeconomics. మనకు తెలుసు law of variable proportions, law of returns to scale. సో టూ మెయిన్ థియరీస్. ఇక్కడ ఏమంటుండే ఎకనామికల్, ఈ వర్డ్ మీనింగ్ తెలియాలి. ఎకనామికల్ అంటే ఇన్ తెలుగు ఇట్ ఈస్ ప్రాఫిటబుల్, లాభదాయకం. ఏంటిది? 3 స్టేజెస్ ఉంటాయి, 1 2 3. సో దెన్ we have here, so stage 1, stage 2, stage 3. ఓకే, స్టేజ్ 1లో ఎక్కడ ఎండ్ అవుతుంది? స్టేజ్ 1లో టోటల్ ప్రొడక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. స్టేజ్ 1 ఎండ్ అయ్యేసరికి MP equals to AP. Here MP equals to AP at S point. And stage 2 వచ్చేసరికి total product maximum and MP is 0. Here it touches x-axis means it is 0. And ఇక్కడ ఏమవుతుంది? AP అనేది సెకండ్ స్టేజ్లో ఇంక్రీజింగ్ దెన్ MP. కానీ ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుంది? MP అనేది అంటే మార్జినల్ ప్రొడక్ట్ ఎక్కువ ఉంటుంది, ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది యావరేజ్ ప్రొడక్ట్ కన్నా. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఇవి రెండు ఈక్వల్ అయ్యాయి. ఫస్ట్ స్టేజ్ ఎండింగ్కి AP MP ఈక్వల్ అయ్యాక AP ఇంకా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది, AP ఈస్ మోర్ దెన్ MB. దెన్ థర్డ్ స్టేజ్ వచ్చేసరికి MP మ్యాక్సిమం అయిపోయి డిక్రీజ్ అవుతుంది, AP ఈస్ ఆల్సో డిక్రీజింగ్ అండ్ TP ఈస్ డిక్రీజింగ్, AP ఈస్ ఆల్సో డిక్రీజింగ్, దెన్ MB ఈస్ నెగిటివ్. సో ఓవరాల్ మనకి ఏమవుతుంది? సెకండ్ స్టేజ్ ఈజ్ ప్రాఫిటబుల్. ఫస్ట్ స్టేజ్ ఎందుకు కాదంటే వీ హ్యావ్ అన్ ఇన్సెంటివ్ టు ఇంక్రీజ్ అవర్ ప్రొడక్షన్, రైట్? అది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో వీ కెన్ ఫర్దర్ కంటిన్యూ అవర్ ప్రొడక్షన్ ప్రాసెస్. అంటే లేబర్ని ఇంకా ఇక్కడ ఏమైతే సింగిల్ వేరియబుల్ ఏంటి, మనం లేబర్ని కంటిన్యూగా ఇంక్రీజ్ చేస్తూ వెళ్తాం. మిగతా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ని ఫిక్స్డ్ పెట్టి ఒక లేబర్ని మాత్రమే అడిషనల్గా, ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ మనం చేసిన కాటన్ మనం తీసుకుని ఉంటే, లేకపోతే వీటే కావచ్చు, ఏదైనా అగ్రికల్చర్ తీసుకుంటే, అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ తీసుకుంటే ఏంటిది, ఇన్పుట్స్ మిషనరీ అట్లనే ఫిక్స్డ్గా పెట్టేసి ల్యాండ్ని కూడా ఇంక్రీజ్ చేయకుండా అదే సేమ్ ల్యాండ్ తీసుకొని లేబర్ని 10 యూనిట్స్ తీసుకున్న తర్వాత 11 12